నమస్తే అందరికీ. చాలా చక్కగా సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్కి సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కానీ మీరందరూ కూడా మా వెనక ఉండి ముందుకు నడిపించడం అనేది గర్వించదగ్గ విషయము. నేనైతే నిజంగా మీ సహకారాన్ని చూసి గర్వపడుతూ ఉన్నాను. గత 8 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మా బృందం వెనక మీరందరూ ఉండి నడిపించడం అనేది ఆషామాషీ విషయం కాదు. సామాజిక సేవను ఎవరు చేస్తారు? విపరీతమైనటువంటి డబ్బు ఉన్నవారు పేరు గుర్తింపు కోసం మాత్రమే చేయటాన్ని ఈ సమాజంలో మనం గమనిస్తూ ఉన్నాము. కానీ పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి కొంతమంది కలిసి చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో 8 ఏళ్లుగా విజయవంతంగా చేపట్టగలుగుతున్నామంటే దానికి మన అందరి కృషి ఎంతగానో ఉంది. సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ కార్యక్రమాల్లో బాలభవన్ వ్యవస్థాపన అనేది ఒక మైలురాయి. ఈ మైలురాయిని విజయవంతంగా చేరుకొని బాలలకు, రేపటి భవిష్యత్తు నిర్మాతలకు మనము చక్కటి వనరులతో కూడినటువంటి రిసోర్స్ సెంటర్ను అందించడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎంత మొత్తంలో సహకారం అందించారనేది కాదు, సహకారం అందిందా లేదా అనేది ముఖ్యం. అందించిన ఆ సహకారాన్ని ఖచ్చితంగా వారి కోసం ఉపయోగిస్తున్నామా లేదా అనే విషయానికి ప్రాధాన్యతని ఇవ్వాలి. నేనైతే ప్రతి సంవత్సరము దానిని విజయవంతంగా చేసి విద్యార్థులకు మంచి వనరులతో కూడినటువంటి ఒక కేంద్రాన్ని అందించాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో సహకరిస్తున్నటువంటి సంఘమిత్ర సభ్యులు, సలహాదారులు, అన్ని వర్గాల వారికి నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంకా సహకారాన్ని అందించాలనుకునేవారు మీకు తోచిన విధంగా సహకారాన్ని అందించండి. దానిని సద్వినియోగం చేసేటువంటి బాధ్యత మాత్రం సంఘమిత్ర. అంచెలంచెలుగా 2022 నుండి నేటి వరకు బాలభవన్ నిర్మాణం చేపడుతూనే వస్తున్నాము. ప్రతి సంవత్సరము కొన్ని పనులను పూర్తి చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము బాలభవన్లో ఫ్లోరింగ్ చేయించి, కిటికీలు ఏర్పాటు చేసి, అట్లాగే ఒక ఆడియో సిస్టమ్ ఏర్పాటు చేసి, మెయిన్ గేటును ఏర్పాటు చేయాలి అని ఇంకా కొన్ని చిన్న పనులకు ప్రణాళిక చేయటం జరిగింది. వీటన్నింటినీ త్వరగా పూర్తి చేసి ఇప్పటికే సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి ₹1,00,000 విలువ చేసేటువంటి పుస్తకాలు, లైబ్రరీ మెటీరియల్ వీటన్నింటినీ కూడా బాలభవన్లో పొందుపరచాలని, ఒక ఆడియో వీడియో సిస్టమ్ను కూడా పూర్తిగా పర్మనెంట్గా దాంట్లో ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలబాలికలకు, మన చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి యువతీ యువకులందరికీ కూడా ఇది ఒక వనరుల కేంద్రంగా విజయవంతంగా తయారు చేయాలనేటువంటి మా బృందం యొక్క కాంక్షను త్వరలోనే నెరవేర్చుకుంటామని నేను ఆశిస్తున్నాను. అందుకు కలిసి వస్తున్న వారందరికీ కూడా నేను సెల్యూట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.